కృష్ణా జిల్లా తాళ్లపాలెం పంచాయతీ సత్తెనపాలెంలో వైసీపీ వర్సెస్ జనసేన రాజకీయం వివాదం సృష్టించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. వైసీపీ కార్యకర్తపై దాడి చేశారు జనసేన నేతలు. సుగాలి ప్రీతి కేసు విషయంలో ప్రశ్నించినందుకు జనసేన నేతలు దాడి చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. మచిలీపట్నం డీఎస్పీ ఆఫీస్కు చేరింది ఈ పంచాయతీ. తప్పు నేను మాట్లాడిన తప్పు మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడిన తప్పు మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? ఎవరు లేదు సార్. వాస్తవం చెబుతున్నాను. ఎవరు లేదు సార్. ఎవరు లేదు సార్. నేను ఒక్కడే మాట్లాడింది ఆరోగ్యం వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడి యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్. నన్ను తిట్టమలేదు సార్. తిట్టమల్లా తప్పు. నేను తప్పు ఆయన ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు తప్పుడు మాట్లాడతావా? తాగేసి తప్పు మాట్లాడాను. తప్పు ఆడాను సార్. బాధితుడిని పోలీసులు మచిలీపట్నం తీసుకెళ్లారన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నారు వైసీపీ నేత పేర్ని నాని కార్యకర్తలు. బాధితుడి సామాజిక వర్గానికి చెందిన ఒకే ఒక్క కుటుంబం ఆ గ్రామంలో ఉన్న కారణంగానే ఈ దాడి చేశారని ఆరోపించారు పేర్ని నాని. బాగా ఎక్కువ సమూహం ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వాడు చాలామంది ఉన్నారు. గౌడాసు పెద్ద సమూహంలో ఉంటారు, యాదవులు పెద్ద సమూహంలో ఉంటారు, కాపులు పెద్ద సమూహంలో ఉంటారు. ఆ కులాల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారుగా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎందుకు తనలేకపోతున్నారు? మీ రౌడీజం కేవలం ఒక రజక కుటుంబం మీద, ఒంటరిగా బతికే రజక కుటుంబం మీద ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇల్లు ధ్వంసం చేసి అతన్ని కొట్టి మీ రౌడీజం చూపిస్తున్నారు కదా. బందర్లో కొంతమంది గౌడాస్ కుటుంబాలు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాయి కదా, కొంతమంది కాపుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నాయి కదా, యాదవుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నారు కదా. యాదవులు కూడా వెళ్ళి వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి ఎందుకు కొట్టలేరు? ఈ దాడి చేసిన జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు యత్నించిన పోలీసులను ఆ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీకు అంత బాధ, మా డిప్యూటీ సీఎం గారిని ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొట్టే మీరు వాళ్ళ కాపలా కాస్తారా? ముద్దాయిల్ని ఎక్కడ కాపలా కాశారు? వచ్చింది మేము. మీరు డిఎస్పీ గారు మా మీద కేసు పెట్టమని మీకు వచ్చింది ఇప్పుడు ఇక్కడికి. జై జనసేన.